హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనం సీటెడ్ పేపర్ 1 మ్యాథ్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. అంటే ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఒక కంప్లీట్ వీడియో అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. అంటే నంబర్ సిస్టమ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ సంబంధించి ఒక స్మాల్ టాపిక్, అంటే 2 టాపిక్స్ అండి. అంటే ప్లేస్ వాల్యూ ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి, సక్సెసర్ ఏంటి, ప్రెడిసెసర్ ఏంటి, ఈ చిన్న చిన్న టాపిక్స్ మనం ఈ రోజు వీడియోలో కవర్ చేద్దాము. ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే, సిటెట్ కానీ టెట్ కానీ బిఎడ్ డిఎడ్ స్టూడెంట్స్ ఉంటే మన వీడియోస్ ని షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి, ఇప్పుడు మనం దీంట్లో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ సక్సెసర్, ప్రెడిసెసర్, ఈ 4 టాపిక్స్ మనం చిన్న చిన్న టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? ప్లేస్, మనం ఉన్న ప్లేస్ వాల్యూ. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్ of a digit in number represents the place or a position at which that digit appears in that number. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్లేస్, మనం ఏ ప్లేస్ లో ఉన్నామో డిసైడ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాము, పలానా వాళ్ళ అమ్మాయి, లేదంటే పలానా వాళ్ళ ఈ క్లాస్ లో ఉన్నాము, పలానా వాళ్ళ ఫ్రెండ్, అట్లా చెప్తా ఉంటాం కదా. మన ప్లేస్ ని బట్టి మన యొక్క మారుతూ ఉంటది నేమ్. అంటే నేమ్ అంటే మన యొక్క అడ్రస్, అట్లాగే చెప్పుడు అడ్రస్సింగ్ చేయడం, చెప్పుకోవడం విధానం. అట్లాగే నంబర్స్ లో కూడా అంటే వాళ్ళక ఏ ప్లేస్ లో ఉన్నాయి అని చెప్పడాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. 1th ప్లేస్ లో ఉన్నప్పుడు, 10th ప్లేస్ లో ఉన్నప్పుడు, 100th ప్లేస్ లో ఉన్నప్పుడు, అంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాము, లేదంటే మనం ఇన్లాస్ ఇంటి దగ్గర ఉన్నాము, పలానా వాళ్ళ కోడలు అంటారు, లేదంటే మన యొక్క పేరెంట్స్ దగ్గర ఉన్నాము, పలానా వాళ్ళ కూతురు అంటారు, అట్లా సౌండ్స్ అనమాట. ఓకే, అట్లాగే ఇప్పుడు నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము 3, 2, 4, 6, 1 తీసుకున్నామా. 3, 2, 4, 6, 1 లో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అన్నారు అనుకోండి. 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఇది ఏ ప్లేస్ లో ఉంది? ఇది 1s, ఇది 10s కదా. 10th ప్లేస్ లో ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 60 అవుతుంది. అంటే 6 into 10 దట్ ఈక్వల్ టు 60 అవుతుంది. అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ 3, 2 అన్నారంటే 1s, 10s, 100s, 1000s. ఇది 1000s ప్లేస్ లో ఉంది కాబట్టి 2 into 1000 వేస్తాం మనం. ఓకే, అప్పుడు మనకి 2000 అవుతుంది. అంటే 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి? 2000 అనమాట. అది మనకి ప్లేస్ వాల్యూ. అది ఏ ప్లేస్ లో ఉన్నదో చెప్పడానికి మనం ప్లేస్ వాల్యూ అంటాం. అట్లాగే ఫేస్ వాల్యూ అంటే ఫేస్, మన ఫేస్ ఏమన్నా మారుతుందా? ఈ పొజిషన్ లో ఉన్న, ఇన్లాస్ దగ్గర ఉన్న, పేరెంట్స్ దగ్గర ఉన్న ఫేస్ అయితే ఏం మారదు కదా. అట్లాగే నంబర్స్ లో కూడా అలాగే అనమాట. ఏ ఏరియాలో ఉన్నా కూడా మన ఫేస్ ఏ మారదు కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ బై ఇట్ సెల్ఫ్, అది ఓన్ నంబర్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎ పొజిషన్ విత్ ఎ నంబర్. అది ఏ పొజిషన్ లో ఉన్నా కూడా దాని ఫేస్ వాల్యూ మారదు. పొజిషన్ బట్టి మనం చెప్పం, పొజిషన్ బట్టి చెప్తున్నాము అంటే అది ప్లేస్ వాల్యూ. పొజిషన్ ఏం లేదు, రిగార్డ్లెస్ ఆఫ్ పొజిషన్ అంటే అది ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నెంబర్ అనుకున్నాము, 3, 2, 4, 6, 1 అనుకున్నామండి. ఈ 3, 2, 4, 6, 1 లో వాట్ ఇస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే ఇక్కడ మనం 16 చెప్పాం అనుకోండి, రాంగ్. ఎందుకంటే 6 యొక్క ఫేస్ మారుతుందా? ఎక్కడ పోయినా 6 అంటాం కదా. సో ఇది 6 అనమాట. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే ఫేస్ వాల్యూ కూడా మనకి సేమ్ 2 అవుతుంది అనమాట. బట్ ఇక్కడ చిన్న చేంజ్ అనమాట. ఇది ప్లేస్ వాల్యూ, అది ఏ ప్లేస్ లో ఉందో చెప్పాలి. ఫేస్ వాల్యూ ఏ ప్లేస్ లో ఉన్నా కూడా అది సేమ్ వాల్యూ అనమాట. అండర్స్టాండ్? నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి? ప్రెడిసెసర్ అంటే సక్సెసర్ అని చెప్పుకున్నాం. ప్రెడిసెసర్ అంటే ఏంటి, సక్సెసర్ అంటే ఏంటి? ఇది చాలా ఈజీ టాపిక్, అంటే చాలా చిన్న టాపిక్, స్మాల్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెడిసెసర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ద నంబర్ దట్ కమ్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఏ గివెన్ నంబర్. ఏ నంబర్ ఇచ్చినా, ఎంత నంబర్ అయినా సరే దాని యొక్క బిఫోర్ నంబర్ ని మనం ప్రెడిసెసర్ అంటాం అనమాట. ఏ నెంబర్ ఇచ్చిన దానికి 1 మైనస్ చేయడమే. అదే ఫార్ములా ఏంటంటే ఇది n-1 ప్రెడిసెసర్. పి అంటే ఇక్కడ ప్రెడిసెసర్, పాయింట్ కాదు. పి అంటే ప్రెడిసెసర్, గుర్తుపెట్టుకుంటే ప్రెడిసెసర్ ఈక్వల్ టు n-1. ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు దానికి -1 చేస్తే అదేంటండి? ప్రెడిసెసర్. ఫస్ట్ ప్రెడిసెసర్ ఆఫ్ 100 ఇచ్చారనుకోండి, మనం ఏం చేయాలి? 100 కి బిఫోర్ నంబర్ అంటే 99. అంటే అది ఎలా వస్తుంది? 100 - 1 దట్ ఈక్వల్ టు 99. ఓకే, 99. అదే 10 చూసుకున్నాం అంటే 10 కి బిఫోర్ నంబర్ ఏమవుతుంది? 10 - 1 9. ఏ నంబర్ ఇచ్చినా కూడా ఒకటి మైనస్ చేస్తే అది ప్రెడిసెసర్ ఆఫ్ దట్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ సక్సెసర్, ద నంబర్ దట్ కమ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏ గివెన్ నంబర్. ఏ నెంబర్ ఇచ్చిన దాని యొక్క నెక్స్ట్ నంబర్ ని మనం ఏమంటామో సక్సెసర్ అంటాము. సక్సెస్ అవడం అంటే ఏదైనా గెలిచిందని, మనం గెలిచినప్పుడు ఏంటి, మనకు ఒకటి 1 యాడ్ అవుతుంది అని చెప్తే, ఏదైనా వస్తుందంటే యాడ్ అవుతుందని కదా యాడ్ చేయడం అనమాట. అలాగే మనం గుర్తుపెట్టుకోవచ్చు సక్సెసర్. ఓకే, కమ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద నంబర్. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే ఇది పీ కాదు, ఎస్. సక్సెసర్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు n+1. n+1 అంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇస్తే దానికి మనం +1 ని యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ తీసుకున్నామా, సక్సెసర్ ఆఫ్ 100 అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? 100 కి 1 యాడ్ చేస్తాము. దట్ మీన్స్ 101. అండర్స్టాండ్? అలాగే సక్సెసర్ ఆఫ్ 10 అంటే ఏం చేస్తాము? 10 కి ఒకటి యాడ్ చేస్తాము. దట్ ఈక్వల్ టు 11. సక్సెసర్ ఆఫ్ 10 అవుతుంది, 11 అవుతుంది. సక్సెసర్ ఆఫ్ 100 అవుతుంది, 101.
101 అవుతుంది. అట్లాగే ప్రెడిసెసర్ ఆఫ్ 100 ఏమవుతుంది 99 అవుతుంది, అంటే ఒకటి మైనస్ చేయాలి కాబట్టి. ప్రెడిసెసర్ ఆఫ్ 10 అవుతుంది 9 అవుతుంది. ఓకే, అండర్స్టాండ్. ఇవి చాలా చిన్న టాపిక్స్, అంటే మనం ఏమి తెలుసుకున్నాము, ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్, అంటే సక్సెసర్ అంటే ప్రెడిసెసర్. చాలా చిన్న టాపిక్స్ మనం సీటెడ్ పేపర్ 1 కి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అట్లాగే మనం సీటెడ్ అని కాదు, టెట్ కానీ పేపర్ 1 కి ఎస్జిటి వాళ్ళకి కానీ చాలా అంటే ఈజీ టాపిక్స్ ఇవి. ఓకే, అందరూ చాలా ఈజీ టాపిక్స్ మనం అందరూ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఒకసారి రివైజ్ చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.